శేఖర్ గారు చెప్పండి, సంజయ్ గారి అరెస్ట్ మీద ఆయన లొంగిపోయారు. యాక్చువల్గా లొంగిపోవటం మీద మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కస్టడీ కావాలని అడగటం, అదేదో పెద్ద కేసులాగా ఇవన్నీ కూడా కక్ష సాధింపు కిందకే వస్తాయా? సార్ సునీల్ గారు సార్ డిజి స్థాయి అధికారి, ఆయనకి ఇంకొక 6 నెలలు సస్పెన్షన్ అంట సార్. అవును, అది కక్ష సాధింపు కాదా? తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సార్, ఇప్పుడు సంజయ్ గారు సార్. మీరు ఇంతకుముందు తిలక్ గారు చెప్పినట్టుగా ఎంత ధైర్యం ఉంటే మార్గదర్శి మీదకి విచారణకు పంపిస్తారు సార్ ఆయన సంజయ్? ఎంత ధైర్యం సార్? ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల మీద విచారణ చేస్తారు? కాబట్టి ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మా కేసులు నువ్వు దర్యాప్తు చేస్తావా, ఏం తమాషాగా ఉంది అన్న తీరులో ఈరోజు కక్ష సాధింపు సార్. సార్ స్కిల్ స్కామ్ ఏమైపోయింది? లిక్కర్ స్కామ్ ఏమైపోయింది? పెండ్యాల శ్రీనివాస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిఏ ఉంటారు సార్. ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అన్ని ఉండడంతో అమెరికాకి పారిపోయాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజే అమెరికా నుంచి వచ్చారు సార్. అప్పుడు కూడా విచారణ చేసి నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యొద్దు అని చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు సార్. తమకు ఎంత హాస్యాస్పదం అంటే ఆ ఆర్డర్ కాపీ చదివిన తర్వాత నిజంగా గవర్నమెంట్ ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చు అధికారాన్ని అని అనిపించింది సార్. కానీ ఇక్కడ వాళ్ళ కేసులు విచారణ చేశారు కాబట్టి సంజయ్ గారి మీద కక్ష సాధింపు ₹1,70,00,000 అంట సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం నిజమైన అధికార దుర్వినియోగం అంటే ఏంటో నిన్న ఒక జీవో వచ్చింది సార్. జీవో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 99 సార్, డేటెడ్ 26/8/2025 సార్. జీవో ఏంట్రా అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రోటోకాల్ పునరుద్ధరణ అంట సార్. ప్రోటోకాల్ పునరుద్ధరణ. స్టేట్ గెస్ట్ అంటే ఆటోమేటిక్గా అన్ని చోట్లకి గవర్నమెంట్ కార్లు ఇవ్వటం, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఏదో చంద్రబాబు గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారంట కదా, ఇక నుంచి అవన్నీ చేయటం కోసం ఆయనకి ఆ సదుపాయం ఇచ్చారనుకోవాలా? అమరావతిలో 2వ విడత భూసేకరణని అక్కడి స్థానిక రైతులు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంటే భూసేకరణకి భూ సమీకరణకి ఏదైతే అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అక్కడ రైతులందరినీ కూడా ఒప్పించే పూచీకత్తు తీసుకున్నాడు. కాబట్టి రిటైర్డ్ అయిపోయిన అధికారికి ఈ రోజు గవర్నమెంట్ సకల హంగులు కల్పిస్తూ ప్రోటోకాల్ ఇస్తుంది. మరి ఇది కాదా అధికార దుర్వినియోగం? మరి ఇది కాదా నిధుల దుర్వినియోగం? ఎంత వెచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి నిధుల దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు గారి సర్కారు పాల్పడుతూ తమ కేసుల్ని విచారించారు అని చెప్పేసి తమ యొక్క రాజగురువుకు సంబంధించినటువంటి మార్గదర్శి కేసులను విచారించారు అని చెప్పేసి ఒక అధికారిని పట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడడం నిజంగా రెడ్ బుక్ అనే రాజ్యాంగానికి పరాకాష్ఠ సార్. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని మీ ద్వారా చెప్తా ఉన్నాను సార్.